ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన యుందును అని యోసేపుతో చెప్పాను. చివరకు యోసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు. కానీ అది దేవుని పరిపూర్ణ సమయంలో జరిగింది. అతను జైలులో ఉండి దేవుడు నిర్ణయించిన సమయం వరకు యోసేపు పరీక్షించబడ్డాడు. యోసేపు ఐగుప్తులో బానిసగా ఖైదీగా ఉన్న కాలం వృధాకాలం కాదు. అది దేవుడు అతనికిచ్చిన పరిపాలనా శిక్షణ. ఒక ఇంటిని, ఆపై ఒక జైలును నిర్వహించడం ద్వారానే అతను ఒక దేశాన్ని రక్షించే స్థాయికి ఎదిగాడు. కీర్తన 105, 19, 20 చరణాలు ఇట్లా ఉన్నాయి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసెను. దేవుడు ఎల్లప్పుడూ సమయానికి ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు. మన పరీక్షలన్నిటికీ దేవుడు నిర్ణయించిన నిర్దిష్ట సమయం ఉంది. ఆ సమయంలో ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆ సమయం ముగిసినప్పుడు ఆయన మనలను తాను ఉద్దేశించిన స్థానానికి తీసుకువెళ్తాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడు. ప్రార్థన. దేవుని సమయం ఎప్పుడూ ఆలస్యం కాదని, అది పరిపూర్ణమైనదని నమ్మి మీ వాక్కు కోసం కనిపెట్టే హృదయాన్ని దయచేయండి. యోసేపు వలె మీ బిడ్డలను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.